అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మేడా మస్తాన్ రెడ్డి గారు రచించిన పెళ్లి కూతురు మారింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అతిథి ఫంక్షన్ హాల్ పెళ్లికొచ్చిన బంధుమిత్రులతో కలకల్లాడుతూ కోలాహలంగా ఉంది. ముహూర్తం సమీపిస్తున్న పెళ్లి కూతుర్ని తీసుకుని ఇంకా రాలేదేమిటా అని పెళ్లికొడుకు గిరి అసహనంతో మెడలోని గులాబీ దండను మాటిమాటికి సవరించుకుంటున్నాడు. పురోహితుడు చెప్పే మంత్రాలు అర్థం కాకపోయినా వాటిని వల్లవేస్తూ పెళ్లి కుమార్తె రాక కోసం ప్రధాన ద్వారం కేసి చూస్తూ ఉన్నాడు. వేదికకొకవైపు సన్నాయి మేళమాళ్లు పాత సీతారాముల కళ్యాణం సినిమాలోని పెళ్లి పాటను వీణులు విందుగా లయబద్ధంగా వినిపిస్తున్నారు. సరిగ్గా అప్పుడే బయట నుండి బ్యాండ్ మేళం వినిపించింది గిరికి. హమ్మయ్యా, పెళ్లి కూతురు కారు వచ్చేసినట్లుంది అనుకుంటూ వాకిలికేసి చూశాడు. వీడియో లైటు కాంతిలో చేతిలో కలశంతో తలతలా మెరిసిపోతూ పుత్తడి బొమ్మలా ఉన్న నవవధువును హాల్ లోపలికి తీసుకొస్తున్నారు. ఆమెకేసి ఆతృతగా చూసిన గిరి ఆ వెంటనే అనుమానంగా చూశాడు. మంత్రాలు పలకడవాపి కళ్ళు చిట్లించి బాగా పరికించి మరీ చూశాడు. ఈ హాల్లో మరో పెళ్ళేమైనా ఉందా అని పురోహితుడి చెవిలో గొనిగాడు. లేదు నాయనా, ఈ ముహూర్తానికి మీదొక్కటే వివాహం. ఆ వచ్చే ఆవిడే కాసేపట్లో మీకు కాబోయే ఆవిడ. మంత్రాలు ఆపి తడుముకోకుండా బదులిచ్చాడు పురోహితుడు. వధువుని వరుని ఎడంవైపు సీటులో కూర్చోపెట్టారు. గిరి ఈసారి పరీక్షగా జాగ్రత్తగా ఆమెకేసి చూశాడు. అంతే, పీట కింద బాంబు పేలినట్లుగా 3 అడుగులు ఎగిరి మోసం అని అరుస్తూ ఓ మూల కట్టిన అరటిబోద మీద పడ్డాడు. కనురెప్ప పాటలో లేచి మోసం, దగ, అన్యాయం, అక్రమం, చీటింగ్, హరామీ అంటూ తనకు తెలిసిన భాషల్లో అరుస్తూ పెళ్లికూతురు మారింది అంటూ వేదిక దిగిపోయాడు. బ్యాండ్ మేళం, మంగళ వాయిద్యాలు ఆగిపోయాయి. భోజనాల బల్లల వద్దనున్న గిరి తల్లిదండ్రులు అంజనమ్మ, అప్పలకొండ, వధువు తల్లిదండ్రులు జాంబవతి, కృష్ణారావులు పరుగులతో వచ్చి చేరారు. పురోహితుడి బిక్కమొహంలో తన సంచి సర్దుకునే ప్రయత్నంలో ఉన్నాడు. సొమ్మసిలిన పెళ్లికూతురు మొహంపై నీళ్లు చిలకరించకుండా విసనకరతో విసురుతూ ఆమెను లేపే ప్రయత్నంలో కొందరు హైరాణ పడుతున్నారు. ఎవరు, ఎవరిని, ఎప్పుడు, ఎందుకలా మోసం చేశారో, పెళ్లిపేటల మీద పెళ్లికూతురు హఠాత్తుగా ఎందుకు మారిందో తెలుసుకునేందుకు షామ్యానాలో ఉన్న జనం ఆరాటపడుతూ కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. ఏం జరిగింది గిరి? ఆందోళనగా అడిగాడు అప్పలకొండ. ఇంకాసేపుంటే జరగరాని కుట్ర జరిగిపోయేది నాన్న, పెళ్లికూతుర్ని మార్చేశారు అంటూ నోరు నుదురు కొట్టుకున్నాడు గిరి. అయితే పెళ్లి రద్దు చేయిస్తున్నాం, మగపెళ్లి వాళ్ళంతా బయలుదేరండి ఆదేశించాడు అప్పలకొండ. అంజనమ్మ కొంగుతో కళ్ళొత్తుకుంది. మరి మాకు భోజనాలో అడిగారు మగపెళ్లివారు. కొంచెం వివరంగా చెప్పు బాబు, ఆడపెళ్లివారెవరో అడిగారు. ఇంకా చెప్పేదేమిటండి, నాకు పెళ్లి చూపుల్లో చూపించిన అమ్మాయి ఈమె ఒకటి కాదు అలిగాడు పెళ్లికొడుకు. అయితే పెళ్లి రద్దు చేస్తున్నాం, మన వాళ్లంతా బయలుదేరండి మళ్లీ ఆదేశించాడు అప్పలకొండ. అంజనమ్మ మళ్లీ కొంగుతో కళ్ళొత్తుకుంది. మరి మా భోజనాలో మరోసారి అడిగారు మగపెళ్లివారు. వధువు తండ్రి కృష్ణారావు కూడా అనుమానం కలిగినట్లుంది. వేగంగా వెళ్లి అప్పుడే స్పృహలోంచి లేచి కూర్చుంటున్న అమ్మాయిని దగ్గరగా చూసి, అల్లుడు గారు, ఈ అమ్మాయి మా అమ్మాయే అంటూ ఆనందంగా అరిచాడు. అయి ఉండొచ్చు, మీ రెండో అమ్మాయో 4వ కూతురు అయి ఉండొచ్చు. నేను చూసి ఇష్టపడి మనసుపడ్డ సుందరి మాత్రం కాదు. హన్నా, ఒక కూతుర్ని పెళ్లి చూపుల్లో చూపించి మరో కూతురితో పెళ్లి జరిపిస్తారా? ఇంకా బిగుసుకున్నాడు గిరి. అప్పలకొండ అదే మాట, అంజనమ్మ అదే చర్య, మగపెళ్లివారిది అదే వరస. మీరు కాస్త శాంతించండి బావగారు అంటూ సుందరి తండ్రి కృష్ణారావు, ఇదిగోనండి మా రెండో అమ్మాయి సునంద. ఇది పుట్టాకే ఇక కలగబోయేది ఆడ సంతానమేనని నిర్ధారించుకుని ఆపరేషన్ కూడా చేయించుకున్నాం. మాకు మరో అమ్మాయికి అవకాశమే లేదు. ఇక మాటరాక కన్నీళ్లు పెట్టుకున్నాడు. జాంబవతి శృతి కలిపింది. అదే క్షణంలో ఈ సంబంధం కుదిర్చిన పెళ్లిళ్ల పేరయ్య ఎక్కడున్నాడో పరుగుతో వచ్చి ప్రత్యక్షం అయ్యాడు. జరిగిన అనర్థానికి చింతించాడు. కృష్ణారావు జాంబవతులను ఒక పక్కకు పిలిచి చెవిలో గుసగుసలాడాడు. వాళ్లు పెళ్లికూతుర్ని తీసుకుని నిష్క్రమించారు. ఆ వెంటనే చేతులు జోడించి, అయ్యా గిరిబాబు, చిన్న పొరపాటు జరిగిపోయింది, క్షమించాలి. నేను రావడం ఆలస్యమైంది, మన్నించాలి. మీరు కోరుకున్న సుందరతోనే మీ పెళ్లి నిక్షేపంగా జరుగుతుంది. కాకపోతే ఈ ముహూర్తం దాటిపోయింది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ముహూర్తంలో జరిపిస్తాం. ఈ పక్కనే ఉన్న లాడ్జీలో ఏసీ రూమ్ బుక్ చేయించాం, వెళ్ళి రండి అని వాళ్ళని పంపి జనం వైపు తిరిగి, మిత్రులారా,
ముహూర్తం వాయిదా పడినందుకు బాధగా ఉంది. ఇప్పుడు మీకు భోజనాలుంటాయి. మరలా 3 గంటలకు కాఫీ టిఫిన్లతో పాటు కూల్ డ్రింక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాసేపు కునుకు తీయడానికి చాపలు జంబుఖానాలు వేయిస్తున్నాం. దయచేసి సహకరించండి అని రాజకీయ నాయకుడిలా ఉపన్యాసమిచ్చి ఓ కుర్చీలో కూలబడ్డాడు. పెళ్లి పెద్దలు 10 మంది కుతూహలంతో ఆయన చుట్టూ చేరి జరిగిందేమిటో చెప్పమని బలవంత పెట్టారు. పెళ్లిళ్ల పేరయ్య ఒక చిన్న నిట్టూర్పు విడిచి, ఈ రోజు జరిగింది చెప్పే ముందు ఇంతకు ముందు జరిగిన కథను మీకు చెప్పాలి అంటూ పోతనామాత్యుని శైలిలో తను విన్నది కొంత కన్నది కొంత కూడా జోడించి మొదలుపెట్టాడు. గిరికి ఊహ తెలిసిన తర్వాత తన అమ్మమ్మ నోటి వెంట విన్న మొదటి మాట, కంటితో చూసిన మొదటి చిరుప్రాణి కాకి. అన్నం తినక మారాం చేస్తూ ఉంటే, అదిగో కాకి, హుష్, కాకెత్తుకెళ్ళిపోతుంది, కాకి ముద్ద. ఇలా ఒక్కో గోరుముద్దకు ఒక కాకి మాటను చేర్చి కాకులను చూపిస్తూ డాబాపై అటు ఇటు తిరుగుతూ చంకన ఉన్న గిరికి కడుపు నింపేది గిరి అమ్మమ్మ అసిరమ్మ. మొదట విడ్డూరంగా భయంకరంగా కనబడ్డ కాకి రూపం తర్వాత నిదానంగా గిరికి అలవాటైపోయింది. నడకొచ్చాక ఒకడే డాబాపైకి వెళ్లి చేతిలోని తినుబండారాలన్నీ విసరడం, తాన ఏ చింత చెట్టు మీదనో ఏ బాదం చెట్టు మీదనో ఉన్న ఒకటో రెండో కాకులు ఎగురుకుంటూ రావడం, ఆ వస్తువును నోట కరుచుకుని వెళ్లటం జరిగేది. ఇంకాస్త పెద్దయ్యాక టిఫిన్ తింటూ మేడ మీదకెళ్లి సగం తాను తిని మిగిలింది కాకులకు వేయడం, అవి కావు కావుమంటూ వాలి నడుము ఊపుకుంటూ తినడం చూసి గిరి సంబరపడేవాడు. కాకులను ఎవరైనా తిట్టినా రాళ్లతో కొట్టినా సహించేవాడు కాదు. వంకరగా వంగి ఉండే రామచిలుకలకు ముక్కు కంటే చక్కగా నిటారుగా ఉండే కాకి ముక్కు అంటేనే గిరికి ప్రీతి. కాకి మీద ప్రేమతో పాటు వాటి రంగు మీద కూడా మమకారం పెంచుకుంటూ వచ్చాడు. తనకు తెలియకుండానే నలుపు రంగును ప్రేమించటం మొదలుపెట్టాడు. క్రమంగా నలుపుని, ఆ పైన నల్లగా ఉండేవారిని ఆరాధించడం మొదలైంది. అమ్మ అంజనమ్మను కూడా కూరల్లో నల్లగా ఉండే పాత చింతపండునే వాడమని పట్టుపట్టేవాడు. 10వ క్లాస్ అయ్యాక పట్నం చదువు కావడంతో కాకి స్నేహం తప్పినా కాకి నలుపంటే మక్కువ ఎక్కువైంది. గిరి ఇస్త్రీ బట్టలు పెట్టుకునే ట్రంకు పెట్టి, చలికాలం కప్పుకునే కంబలి, ఇంట్లో పాకే కుక్క అన్నీ నలుపే. క్లాస్ రూంలో టీచర్ వెళ్లిన వెంటనే బ్లాక్ బోర్డుపై రాసిన తెల్లని చాక్ పీస్ గీతను చెరిపి పూర్తి నలుపుని తనివితీరా చూస్తూ మరో టీచర్ వచ్చేంత వరకు తన్మయత్వం చెందేవాడు. గేదెలంటే ఎంతో ఇష్టం ఉన్నా పేడరంగులో తేడా లేదు కాబట్టి ఆవులంటే అయిష్టతను పెంచుకోలేదు గిరి. కాకి పిండం ముట్టుకుంటేనే గతించిన పితరులు పుణ్యలోకానికి వెళతారని తెలిసినా ఎంగిలి చేత్తో కూడా కాకిని తోలని వాళ్ళని చూస్తే గిరికి మాచెడ్డ చిరాకు. వాటిని అసహించుకునే వాళ్ళంటే పరమ అసహ్యం కూడా. కాలేజీకొచ్చి తనకంటూ ఓ గది ఏర్పడ్డాక గోడపై 2 కాకుల ఫోటోలు ఒకటి కట్టించి పెట్టుకున్నాడు. ఇంకా తనివి తీరక కిటికీలకు తలుపులకు నల్ల రంగు వేయించాడు. కుర్చీ బల్ల మంచం అన్ని నల్లటేకుతో చేయించుకున్నాడు. ఇంతెందుకు, ఇంట్లో ఫ్రిడ్జు, టెలిఫోను, నడిపించే బుల్లెట్ బైకు, వాడే పెన్ను, దానిలో ఇంకు అంతా నలుపే. నల్ల ఇంకు వాడద్దన్న కారణంగా కాలేజీ మారాడేగాని తన విలువలకు నీళ్లొదులుకోలేదు. కాలేజీ కవితల పోటీలో గిరి రాసని ఈ కవిత సంచలనం సృష్టించింది. నలుపే అతి వలపు, తెలుపు దాని ముందు దిగదుడుపు, కొండలు నలుపు, కాటుక నలుపు, కన్నులు నలుపు, కడలి నలుపు, కురులు నలుపు, చీకటి నలుపు, ఏనుగు నలుపు, కాకి నలుపు, కంటికి కనబడే ప్రతి వస్తువు నలుపు. ఈ పంక్తి ద్వంద్వార్థాన్ని కలిగినట్లుందని మహిళా లెక్చరర్లు నిరసన తెలిపినా న్యాయ నిర్ణేతలు గిరికి కంటి తుడుపు బహుమతినిచ్చి ప్రోత్సహించారు. చదువయ్యాక ఉద్యోగం కూడా టైర్ల కంపెనీలో సంపాదించాడు. ఇక ఎంచుకోవాల్సిన జీవిత భాగస్వామినే. మా ఈ అపరంజి బొమ్మండి, మా పిల్ల పసిడి మొగ్గండి అంటూ పెళ్లి సంబంధాలు రావడము, పెళ్లి చూపులు చూసొచ్చి వద్దని పెదవి విరిచి అక్కడే తేల్చి చెప్పేయడము, ఇలా ఎన్నో జరిగాయి. విసిగి వేసారిన అప్పలకొండ అంజనమ్మలు నిలదీసి అడిగాక మనసులోని అసలు విషయం చెప్పాడు గిరి. అది విని పాపం వాళ్ళు అవాకై నోరు తెరుచుకుని ఉండిపోయారు. నాది ఆడజన్మే, ఊర్వశి సినిమాల్లోని సావిత్రి శారద లాంటి మేలిరంగుల ఆడవారిని పెళ్లి చేసుకుంటానని భీష్మించుకొని కూర్చున్నాడు గిరి. గిరి మద్రాసు మేనత్త వర్ధనమ్మ 6 నెలలకోమారు పుట్టింటికొచ్చినప్పుడల్లా మా అల్లుడికి పెళ్లంగా నల్లపిల్ల దొరుకును అని ఆశీర్వదిస్తూ ఉండేది. నల్ల అంటే మంచి అని తమిళ అర్థం. ఆ ప్రభావం కూడా గిరిపై ఎక్కువ పడింది. ఇంకేముంది, చేసేదేమీ లేక ఆ ప్రకారమే వేట మొదలైంది. చూపించిన ఎన్నో చామంచాయి సంబంధాలు గిరికి నచ్చడం లేదు. ఇక మన రాష్ట్రంలో గిరికి నచ్చేవారు లేరని తమిళనాడులో ప్రయత్నం చేద్దామనుకునేంతలో వచ్చింది కాకినాడ మండలంలోని కాకి కృష్ణారావు,
జాంబవతుల జ్యేష్ఠపుత్రిక సుందరి సంబంధం. పొన్నూరులో కృష్ణారావు ఇంట్లో ఏర్పాటు చేసిన పెళ్లి చూపులకి నల్లటి చిన్న కారులో అయిన వాళ్లంతా బయలుదేరి వెళ్లారు. వెలుతురుగానే ఉన్న హాల్లో ట్యూబ్లైట్ కూడా వేసి ఉంచారు. అల్పాహారం పూర్తయింది. అమ్మాయిని తీసుకురండి అని అరిచారు ఎవరో. ఆ వెంటనే కృష్ణారావు రెండో కుమార్తె కాబోలు కాఫీలు అందరికీ అందించి గిరిని ఓరకంటితో చూసి లోపలికెళ్ళింది. కాఫీలు తాగడం పూర్తయ్యాక చాప మీద కూర్చున్న వాళ్ళందరూ లేచి లోపలికి వెళ్లారు. మా సుందరి నచ్చిందా అల్లుడు గారు? కృష్ణారావు ఆప్యాయంగా అడిగాడు. ఏది చూడందే నసిగాడు గిరి. మళ్ళీ పిలిపించమంటారా? మళ్ళీ అంటున్నారు, ఒకసారి వచ్చి వెళ్ళిందా? మీ కళ్ల ముందే చాప మీద కూర్చొని ఇప్పుడే లోపలికెళ్ళింది కదా బాబు. పక్కనే మీ అత్తగారు తన స్నేహితురాళ్ళు కూడా ఉన్నారాయే. అలాగా అంటూ గిరి తల పంకించి కాలాన్ని కాస్త వెనక్కి లాగాడు. అవును, ఆ ఆడాళ్ల గుంపులో మల్లెపూలు గాలిలో తేలుతూ కనిపించాయి. నెమలిపించం రంగు చీర, అదే రంగు రవిగా కనబడ్డాయి. మధ్యలో నెక్లెసు, గాజులు, వడ్డానం, ముక్కు పుడక వాటి వాటి స్థానాల్లో అగిపించాయి. చిన్న స్పార్కులో లాంటి మెరుపు కూడా మెరిసింది. అది సుందరి నవ్వే. అయితే ఆకారం కనబడకుండా అలంకారాలే కనిపించాయంటే? ఎస్, పెద్దగా కేక పెట్టాడు గిరి. వెంటనే సుందరితో మాట్లాడాలని ముందుకేశాడు. పల్లెటూరు సాంప్రదాయానికి విరుద్ధమైన విడ్డూరమేమీ కాదని, చిన్న సంబంధం పుచ్చిపోతే ముదిరిపోతున్న రెండో కుమార్తె ఇంట్లోనే నిలిచిపోతుందని పెరట్లో సన్నజాజు పందిరి కింద 2 కుర్చీలు వేశారు. అక్కడ కూర్చున్న గిరి సుందరితో మాట్లాడింది. ఒకటే మాట. మిగిలిన సమయమంతా ఆమె సౌందర్యాన్ని ఆస్వాదించడంతోనే సరిపోయింది. గిరికి జీవితాశయం నెరవేరబోతుందని తట్టుకోలేని ఆనందంగా ఉంది. సుందరి వంశం కూడా కాకివారు కావడం అదృష్టంగా భావించాడు. తెలిసినా నీ పేరేమిటి అని అడిగాడు. సుందరి తల వంచే సమాధానం ఇచ్చింది. అయ్యో, గొంతు కోకిలలా ఉందేమిటి కర్మ అని కాసంత బాధపడ్డా, సర్లే కోకిలు కూడా కాకిలానే ఉంటుంది కదా అని సమాధానపడి సముదాయించుకొని ఓకే చెప్పేశాడు గిరి. అప్పటికిప్పుడు నిశ్చయతాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం జరిగిపోయింది. పొన్నూరు పూజారి మూడంలో ముహూర్తాలు లేవంటున్నా బలవంతపు పెట్టుడు ముహూర్తం పెట్టించాడు గిరి. ఇద్దరి తల్లిదండ్రులకు అల్లుడు దివి నుండి భూకి దిగి వచ్చిన గిరిదారిలా కనిపించాడు. పెళ్లిళ్ల పేరే చెప్పడం ఆపి గొంతు సవరించుకొని నీళ్లు తాగి, ఇంత ఇష్టపడి గిరి ఇప్పుడు ఎందుకిలా ప్రవర్తించాడని మీరు మరీ బుర్రల బద్దలు కొట్టుకొని ఆలోచించక్కర్లేదు. విషయం ఏమిటంటే, గిరి ఫ్లాష్ బ్యాక్ తెలియని ఆడవాళ్లెవరో నేటి తెల్లవారుజామున 2 గంటల నుండి మొదలుపెట్టి ఆరంగులం మందాన గులాబీ రంగు మేకప్తో సుందరిని సింగారించి తీసుకురావడమే వారు చేసిన తప్పు. దీనికి ప్రాయశ్చిత్తంగా నీటి కొరతైన ట్యాంకర్తో నీరు తెప్పించి సుందరికి ఆయిల్ బాత్ చేయిస్తున్నారు. కాసేపు హాయిగా విశ్రాంతి తీసుకోండి, కథ సుఖాంతం అవుతుంది అని పెద్దగా ఆవులించి ముందు కుర్చీలో కాళ్లు చాపి కళ్ళు మూసుకున్నాడు పెళ్లిళ్ల పేరయ్య. మధ్యాహ్నం 3 గంటలకు అతిథి ఫంక్షన్ హాల్ పెళ్లికొచ్చిన బంధుమిత్రులతో మళ్లీ కలకల్లాడుతూ కోలాహలంగా ఉంది. సుందరిని తీసుకొచ్చి కూర్చోపెట్టారు. పెళ్లి కూతురు మారలేదు, మారింది ఆమె ముస్తాబు మాత్రమేనని నిర్ధారించుకున్న గిరి సుందరికేసి అనురాగంతో చూశాడు. సిగ్గుతెరలతో కనులు దించుకొని తలను వంచుకున్న గులాబీ రంగులేని సుందరి మెడలో మాంగళ్యం తంతునానేనా అంటూ పురోహితుడు మంత్రాలు చదువుతుండగా బంగారపు తాలిబొట్టు గర్వంగా కట్టాడు గిరి. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.